అక్టోబర్ 4, 2025 రోజున ఇండియన్ రైల్వేస్ 5810 పోస్టులతోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు. ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ 21న ప్రారంభమైనాయి. చివరి తేదీ నవంబర్ 20 వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇది ఒక మంచి అవకాశం, చాలా మంచి నోటిఫికేషన్. మంచి జీతభత్యాలు, ఇతర అలవెన్సులు కూడా కల్పించడం జరుగుతుంది. ఇందులో 6 రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది. మొదటిది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సెకండ్ స్టేషన్ మాస్టర్, థర్డ్ ది గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఫోర్త్ వన్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఫిఫ్త్ వన్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సిక్స్త్ వన్ ట్రాఫిక్ అసిస్టెంట్స్. ఈ 6 రకాల పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు. వయసు 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ముందుగా డేట్స్ విషయానికి వస్తే అప్లికేషన్స్ అక్టోబర్ 21న ప్రారంభం కావడం జరిగింది. అప్లికేషన్స్ చివరి తేదీ నవంబర్ 20. ఏజ్ విషయానికి వస్తే 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య ఉన్న డిగ్రీ చేసిన వారు ఎలిజిబుల్. ఇందులో కొంతమందికి ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్లకు, అంటే ఎవరైతే బీసీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో, ఓబీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళకు 3 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఓబీసీ వాళ్ళకు 33 సంవత్సరాలతో పాటు ఇంకొక 3 సంవత్సరాలు అదనం, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33 సంవత్సరాలతో పాటు ఇంకొక 5 ఇయర్స్ అదనం. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం ఏజ్ని గమనించినట్లయితే 2008 జనవరి 1 తర్వాత పుట్టిన వారెవరూ కూడా ఈ పోస్టులకు అర్హులు కాదు. అదే అన్రిజర్వ్డ్ పోస్టులకు 1993 జనవరి 2 నుంచి పుట్టిన వాళ్ళు అర్హులు. ఓబీసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే 1990 జనవరి 2 నుంచి పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు 1988 జనవరి 2 నుంచి పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. అలాగే ఇక్కడ నోటిఫికేషన్లో రకరకాల క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్లో ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఇవి మీరు నోటిఫికేషన్లో చూసి గమనించగలరు. ఇక ఫీజు విషయానికి వస్తే మినిమం ఫీజ్ 500. అయితే ఇందులో కొందరికి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారో, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్, అట్లనే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, వీళ్లకు కేవలం 250 రూపీస్ మాత్రమే ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 2లో ఉన్న వాళ్లకు 250 రూపీస్ ఫీజు కలెక్ట్ చేయడం జరుగుతుంది. సీరియల్ నెంబర్ 2లో లేని వాళ్ళు కాక మిగిలిన క్యాండిడేట్స్కి 500 రూపీస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ CBT 1కు అటెండ్ అవుతారో వాళ్ళకు ఈ 500 రూపీస్లోకి వెళ్ళి 400 రూపీస్ తిరిగి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా 250 ఎవరైతే ఫీజు పే చేస్తారో వాళ్ళకు కూడా CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో తిరిగి 250 రూపీస్ ఏమైనా రిమైనింగ్ బ్యాంక్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకొని రిమైనింగ్ 250లో మిగిలిన అమౌంట్ని అకౌంట్లో క్రెడిట్ చేస్తారని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఈ 6 రకాల పోస్టులకు కూడా CBT 1, CBT 2 అనేది రాయడం ఉంటుంది. అందరూ కూడా ఫస్ట్ CBT 1 అటెండ్ కావాలి. ఎవరైతే
క్వాలిఫైయింగ్ మార్క్స్ సెక్యూర్ చేసుకుంటారో వాళ్ళకు CBT 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా CBT 1 అటెండ్ కావాల్సి ఉంటుంది. CBT 1 నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి CBT 2 కండక్ట్ చేస్తారు. CBT 2లో కూడా మళ్ళీ మెరిట్ తీసి వాళ్ళకు కొన్ని రకాల పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్, అట్లనే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా సెలెక్ట్ అయితే నెక్స్ట్ మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించినట్లయితే ఎగ్జామ్ టైం వచ్చేసి 90 మినిట్స్. ఇందులో మూడు అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్లో 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 30 క్వశ్చన్స్, టోటల్ 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, టైం 90 మినిట్స్. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినట్టు సిలబస్ గమనించినట్లయితే మ్యాథమెటిక్స్లో కొన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. మెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజ్, ఇట్లా ఒక 16-17 అంశాలు. అట్లనే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో కొన్ని అంశాలు, జనరల్ అవేర్నెస్లో కొన్ని GK, కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ అంశాలపైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. CBT 1 అండ్ CBT 2 ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకు CBT 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. CBT 1, CBT 2 ఈ రెండిటి యొక్క సిలబస్ సేమ్, కాకపోతే CBT 1లో కంటే CBT 2లో కొంచెం క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. CBT 2లో కూడా 3 అంశాలపై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. టైం 90 మినిట్స్. జనరల్ అవేర్నెస్లో ఇక్కడ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్లో 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 మార్క్స్, టోటల్ 120 మార్క్స్, 120 క్వశ్చన్స్, టైం 90 మినిట్స్. ఎవరైతే CBT 1 మంచిగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకు CBT 2 కూడా అదే సిలబస్ కాబట్టి దాంట్లో కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే రెండిటికి సిలబస్ సేమ్ కాబట్టి CBT 1లో మనం క్వాలిఫై అయినట్లయితే CBT 2కు మనకి ఇంకా ఎక్కువ సమయం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్కి ఈ రకమైన సిలబసే ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్క అంశాన్ని బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే నోటిఫికేషన్ అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ 6 రకాల పోస్టులో గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఈ 2 పోస్టులకు కేవలం CBT 1, CBT 2 మాత్రమే ఉంటుంది. తర్వాత మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. రిమైనింగ్ పోస్టులలో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఈ పోస్టులకు CBT 1, CBT 2తో పాటు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్ ఈ 2 పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ రిమైనింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ RRB వెబ్సైట్స్ ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్లో మనం గమనించినట్లయితే మనకు పేజ్ నెంబర్ 25లో ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు నచ్చిన ఏదైనా ఒక RRB వెబ్సైట్ ఓపెన్ చేసి మనం ఈ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకొని క్షుణ్ణంగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు గమనించండి. ఈ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 06/2025. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ పైకి వచ్చి క్లిక్ చేస్తే
ఈ నోటిఫికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. అలాగే ఏ ఆర్ఆర్బి రీజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని గమనించి అప్లై చేసుకోండి. ఇక్కడ గమనించినట్లయితే ప్రతి ఒక్క 6 రకాల పోస్టులకు ప్రతి ఒక్క పోస్టుకి కూడా చివర్లో డిగ్రీ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్, ప్రతి ఒక్క పోస్టుకి కూడా డిగ్రీ అనేది కంపల్సరీ. అలాగే 1-2 పోస్టులకు టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని ఉంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకోగలరు. ఇది ఇప్పుడు అవసరం లేదు, కానీ తర్వాత సర్టిఫికేట్ చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఆర్ఆర్బి రీజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి రిజర్వేషన్ ప్రకారం ఇవ్వడం జరిగింది. మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్ చూద్దాం. ఇక్కడ ఆర్ఆర్బి సికింద్రాబాద్ గమనించినట్లయితే ఫస్ట్ పోస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. దీంట్లో అన్రిజర్వ్డ్ 15, SC 5, ST 3, OBC 8, EWS 3, టోటల్ 34 వేకెన్సీస్. ఎక్స్ సర్వీస్మెన్ 3, హియరింగ్ ఇంపైర్డ్ 1, లోకోమోటర్ డిజబిలిటీ 2. ఇట్లా ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క పోస్టుకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది గమనించండి. అట్లనే స్టేషన్ మాస్టర్ ఈస్టర్న్ జోన్, అట్లనే సౌత్ సెంట్రల్ రైల్వే 2 జోన్లు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా అప్లై చేసే ముందు నోటిఫికేషన్ను పూర్తిగా చదవడం అలవాటు చేసుకోండి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిజర్వేషన్లో ఎన్ని ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటిది, సిలబస్ ఏంటిది. ముఖ్యంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు సిలబస్ ప్రకారం మంచి స్టాండర్డ్ బుక్స్ రీడ్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్ వీటికి ఆర్ఎస్ అగర్వాల్ మెటీరియల్ అనేది బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చాలామంది చెప్పడం జరిగింది. వీలైతే అది, లేకపోతే ఇంకా వేరేది ఏదైనా స్టాండర్డ్ అనిపిస్తే ఆ మెటీరియల్ కలెక్ట్ చేసుకొని డైలీ కొంత సమయం కేటాయించుకొని రెగ్యులర్గా అన్ని బేసిక్స్తో పాటు షార్ట్ కట్స్, టిప్స్ అన్నీ నేర్చుకోండి. CBT 1 వరకు అన్ని సిలబస్ కవర్ చేసి చక్కగా రాయండి. CBT 1 వరకు మంచిగా ప్రిపేర్ అయ్యి సిలబస్పై గ్రిప్ తెచ్చుకొని కంటెంట్ పై గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. CBT 2కు ఇదే సిలబస్ కాబట్టి మనం రివిజన్ చేసినప్పుడు మనకు అనలైజింగ్ స్కిల్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి CBT 1 వరకు మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఒక 1-2 టైమ్స్ రివిజన్ అయ్యేలా చూసుకోండి. ఆల్ ద బెస్ట్ అందరికీ.